హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే, చేయడానికి మనకి ఈజీగా, తినడానికి వాళ్ళకి కొత్తగా ఎగ్స్ అలాగే ఇంట్లో ఉండే వాటితో సింపుల్‌గా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తింటుంటే భలే ఉంటాయండి. వీటిని టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ స్నాక్స్ చేయడానికి ఫస్ట్ అయితే చెక్కు తీసేసిన 1 ఇంచ్ అల్లం ముక్క, పొట్టు తీసేసిన 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్‌నైతే పగలగొట్టి తీసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కనీసం ఒక 3-4 మినిట్స్ అయినా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్‌ని ఆమ్లెట్ లాగా వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆమ్లెట్‌ని చాపింగ్ బోర్డ్ పైన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు ఆమ్లెట్‌ని ఈవెన్‌గా 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని పక్కనుంచండి. చూడండి మనకి ఒక్కొక్కటి వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద తవ్వ పెట్టుకొని పావు టీ స్పూన్ ఆరిగానో, పావు టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోండి. ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ అంతే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మైదా నేనిక్కడ 1 కప్ అంటే 250 ఎంఎల్ కప్ ఉంటుంది కదా! దాంతో తీసుకున్నాను. అలాగే పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని వీటన్నింటిని బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆరిగానో మిక్స్డ్ హెర్బ్స్‌ని చేత్తో లైట్‌గా క్రష్ చేసి వేసుకొని వీటన్నింటిని మళ్ళీ కలిపేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ ఫ్లోర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కాస్త పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్ పీస్‌ని లిక్విడ్ ఫ్లోర్‌లో డిప్ చేసుకొని తర్వాత దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్లోర్‌లో వేసుకొని గట్టిగా కాకుండా పైపైన పిండిని 2 వైపులా కూడా అద్దండి. ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ ఫ్లోర్‌లో డిప్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ డ్రై ఫ్లోర్‌లో వేసుకొని, ఈసారి కాస్త లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ ఫ్లోర్ అంతా కూడా 2 వైపులా ఈవెన్‌గా అద్దండి. ఇలా డబుల్ టైమ్ మనం కోట్ చేయటం వల్ల పిండంతా ముక్కకి బాగా పట్టి క్రిస్పీగా వస్తుంది మనకి పైన లేయర్ అంతా కూడా. చూడండి బాగా అద్దేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది పీస్ అయితే. ఇప్పుడు దీన్ని వెంటనే కాగుతున్న నూనెలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేపుకోవాలి. ఆయిల్ నుండి ముక్క పైకి తేలగానే ఈ విధంగా మనం గరిటెతో ఆయిల్‌ని దాని పైకి వేస్తూ ఉంటే లేయర్స్ లాగా సెపరేట్ అయ్యి చక్కగా క్రిస్పీగా అవుతాయండి. ఇవి క్రిస్పీగా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే చేసిన వెంటనే వీటిని ఆయిల్‌లో వేసేసుకోవాలి. అన్నీ చేసి తర్వాత వేపుదాము అంటే అంత క్రిస్పీగా రావండి. మధ్య మధ్యలో 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పరిచిన ప్లేట్‌లోకి తీసుకోవడమే. చెప్పాలంటే ఇవి పెద్దగా ఆయిల్‌ని కూడా పీల్చలేదండి. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.